ఏమండి, నాకు అన్యాయం చేయకండి. మీరు ఎవరితో లేచిపోయినా పర్వాలేదు, మీరెవరిని కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు. నన్ను మాత్రం మీ పాదదాసిగా, నన్ను మాత్రం మీ పాదదాసిగా, నన్ను మాత్రం మీ పాదదాసిగా. నీ నాటకం డైలాగు దెబ్బలు. మీరా? సాయంకాలం మీ నాన్న ఇంట్లో ఉండడు కదా, ఆ నటపిశాచి లేని టైంలో వచ్చి నిన్ను ప్రేమిద్దామనుకుంటే నువ్వు నటలంకిరిలాగా రెచ్చిపోతున్నావు. టూ మచ్చుగా. అది కాదండి, ఎల్లుండి పాలకుల్లో నాటకం ఉంది. మా నాన్న రిహార్సల్ చేసుకోమన్నాడు. నాటకం రిహార్సల్స్ మాట అలా ఉంచు, ముందు మన లవ్ రిహార్సల్ చేసే కాదు ఓ అనాలి ముద్దుగా కొంచెం. రీ రికార్డింగ్ గొప్పగా ఉంది. రీ రికార్డింగ్ కాదు, మా నాన్న. మా నాన్న చూస్తున్నాడు. దిక్కుమల్లు ఇప్పుడు నన్ను చూశాడంటే హార్మోనియంతో పాటు నన్ను వాయించేస్తాడు. ఎక్కడన్నా దాక్కోవాలి. ఇక్కడ నేను టీపాయిలా వంగుంటాను, నా మీదే తన కప్పేయి కప్పేయి తొందరగా. నన్ను మీ పాదదాసిగా, నన్ను మాత్రం మీ పాదదాసిగా, నన్ను మాత్రం మీ పాదదాసిగా, మాత్రం మీ పాదదాసిగా. నాటకం పోర్షన్ జాగ్రత్తగా భట్టి వేస్తున్నావా? లేకపోతే పాలకొల్లు బిడ్డలు స్టేజ్ మీదకి బెడ్డలు మట్టి గడ్డలు విసురుతారు. నాన్న, హార్మోన్ ఇక్కడెందుకు, లోపల పెడతాను. కాసేపు ప్రాక్టీస్ చేసుకోవాలమ్మా. అమ్మా, తోడి రాగానికి కొంచెం కాఫీ కలిపి కొత్త రాగాన్ని కనిపెట్టాను, విను. మనుట ఒప్పితే గాని ఇదేమిటమ్మా, నేను హార్మోని రీడ్స్ మనిషి గాత్రం వినిపిస్తోంది. అదా, నువ్వు కొత్తగా రాగం కనిపెట్టావని మురిసిపోయి పక్కింటి వాళ్ళందరూ పాడుతున్నారు నాన్న. నిజమే. ఇక్కడ బల్లుండాలి. అదే నాన్న, ఈ రాగం చాలా బాగుంది, ఇంకాపు. ఇది రాగం కాదమ్మా, అర్థనాదం, చావు కేక. అయినా బల్లలు గిల్లడం ఎప్పటి నుంచి మొదలెట్టినాయి. కాబోయే అల్లుడు నీదటాయి గిల్లుడు అమ్మాయి కోసం వచ్చి నేను రావడం చూసి బల్లలు కుర్చీలు వేషం వేస్తే, రేపు మా నాటకంలో పోషాడం వేషం ఉంది, వేసి పెడతావా? ఇంతసేపు హార్మోనియంతో పాటు నన్ను వాయించింది చాలక పైగా పోషాణం పాషాణం అంటావు. కోపగించుకోక అల్లుడు. అది సరే గాని మా అమ్మాయితో నీ ప్రేమ విషయం మీ అమ్మగారికి నువ్వు చెబుతావా, లేర్మనీ పెట్టెతో సహా అమ్మాయిని వెంట పెట్టుకుని నన్నే రమ్మంటావా? అంత పని మాత్రం చేయకు మామ. ఒకవేళ నాతో చెప్పా చేయకుండా వచ్చారే అనుకోండి. అనుకున్నాను. మీరెవరో తెలియనట్టు నాటకం ఆడతాను, చస్తే నోరు ఇప్పను, దుష్యంతుడిలాగా. మరి మన పెళ్ళెప్పుడు? మా అమ్మ మంచి మూడ్ లో ఉన్నప్పుడు కబురు చేస్తాను, అప్పుడు వద్దురు గాని. అలాగే అల్లుడు గారు. ఈలోగా నేను హిందోళ రాగంలో కాస్త ఆందోళన కలిపి గాంధోళ రాగాన్ని కనిపెట్టాను, కాస్త వినిపెట్టండి. అక్కడ అల్లుడు గారు లేరు. ఏమయ్యారమ్మా? చూసొస్తాను. ఆగండి, ఈ పక్కనే మా ఇల్లు. ఆ గాయానికి కాస్త మందు వేసుకుని వెళ్ళొచ్చురండి. ఏం పర్వాలేదు. పర్వాలేదు, రండి ప్లీజ్. సమయానికి మీరు వచ్చి మా బాబుని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. దాందే ఉంది బాబు. అమ్మా, నా సంచి తెచ్చిపెట్టమ్మా. అలాగే. అన్నయ్య. ఏంటమ్మా? ఈ ఫోటో చూడన్నయ్య. మావయ్య గారు. మావయ్య గారా? అదేమిటి బాబు? అదంతే మావయ్య గారు. ఉన్నది ఎవరో చెప్పండి. ఎవరేమిటి బాబు? నేను, నా భార్య చాముండేశ్వరి, మా పిల్లలు. ఒకే గూటి పక్షులు ఒకే చోట చేరతాయంటారు. అలాగే కావలసిన మనం అందరం చేరవలసిన చోటుకే చేరాం. నువ్వు చెప్పేదేమిటో నాకేం అర్థం కావట్లేదు బాబు. ఈ ఫోటోలో ఉన్న చాముండేశ్వరి దేవి గారు నాకు, నా చెల్లెలికి స్వయాన బిడ్డల్నిచ్చిన అత్తగారు. అత్తగారా? నిజంగానా బాబు? అవును మావయ్య గారు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీదకి, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీదకి వాడటం లేదు. ఆస్తి తనదన్న అహంకారంతో కట్టుకున్న భర్తను నన్నే చిన్నచూపు చూసింది. దాని ప్రవర్తనను భరించలేక, నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక పిల్లలు పశువులు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఇంతకాలం తెగిన గాలిపటంలో ఆ దేశమంతా తిరిగి ఇప్పుడు బిడ్డలను చూసుకు బయలుదేరాను. దైవికంగా ఎలా కలిశాను.
రామావయ్య మొహం పడతావేమిటి? ఇది మనిల్లే, నీ సొంత ఇల్లు అనుకో. రేఖ, ఏమిటండి? ఈయనెవరో తెలుసా? ఎవరండి? మీ నాన్న. లాంటి వారు. నమస్కారం అండి. మహాలక్ష్మిలాగా కళకళలాడుతున్నావమ్మా. 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా వర్తిల్లు తల్లి. హలో బావమర్ది. వీ నాకు బావమర్ది, నీకు కొడుకు. లాంటి వాడివి. గౌరవనీయమైన గాడిదలా ఎదిగాడు. చేసే పని అమ్మ కొంగట్టుకుని తిరగడం. మీ ఆవిడనే శాలిటీ వస్తుంది. అత్తయ్య గారు, మా మావయ్య అమలాపురం. అత్తయ్య గారు, మీరేమిటి ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు? మా మావయ్య మీకు ముందే తెలుసా? ఏమిటి అర్థం లేని మాటలు? ఎక్కడెక్కడి వాళ్ళు నాకెలా తెలుస్తారు? ఏం లేదు, సెంటిమెంటల్ గా చూపులు ఎక్స్చేంజ్ చేసుకుంటుంటాను. అమ్మా, ఇంత వయసు వచ్చినా బుద్ధి రాలేదా నీకు? బరువు బాధ్యతల్ని మర్చిపోయి ఎవరి కర్మకు వాళ్ళు వదిలేసి ఊళ్ళ పట్టుకు తిరుగుతావా? నేనా ఊళ్ళ? ఎప్పుడే? నార్మల్. ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపో. ఈ ఇంటి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో. ఐ సే గెట్ అవుట్. అత్తయ్య గారు, మా మావయ్యని ఇక్కడే పర్మనెంట్ గా ఉంచే ఏర్పాట్లో వచ్చాను. మరి మీరేమో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా మొహాడు పడతావేంటి మావయ్య? ఇది మన కుటుంబం అని చెప్పానా లేదా? కుటుంబ సభ్యుల మధ్య ఎవరైనా మొహాడు పడతారటండి? కూర్చో. రేఖ, ఆ పెసరట్లు ఇలా అందుకో. మా మావయ్యకి కాల్చిన పెసరట్లు అంటే మహా ఇష్టం. కానీ మా అత్తయ్య ఈయన్ని కాల్చుకు తినేదే తప్ప కాల్చిన పెసరట్లు తినే అవకాశం ఈయనకి ఇచ్చేది కాదు. మా అత్తయ్య కొందరు పిల్లలు అంతేనండి బాబు, జైల్లో సెంట్రీలాగా కాల్చుకు తింటారు. నువ్వు డీటెయిల్స్ తెలియకుండా పేలకు పెసరెట్ తిను. ఆయన చెప్పేది కరెక్టే బాబాయ్. మా మావయ్యని మా అత్తయ్య మనశ్శాంతి లేకుండా హింసించేదట. ప్రతి చిన్న విషయానికి పెద్ద సైజు అమ్మవార్ల మీద పడి చిందులు తొక్కేదట. మా అత్తయ్య పొలమరిన మావయ్య పాపం అత్తయ్య నేను తలుచుకుంటున్నామో. అలాంటి గయ్యాడి గంపలు మొగుళ్ళు ఎందుకు తలుచుకుంటారండి బాబు? ఇదిగో వాగుడు మానేసి టిఫిన్ తింటావా తాగేమంటావా? బాబాయ్ గారు, ఆయన చెప్పింది కరెక్టే. ఎక్కడో మా చాముండేశ్వరి అత్తయ్య లాంటి నిండు మనసు గల ఆడవాళ్ళు భర్తలు ఎక్కడున్నా తలుచుకుంటారు కానీ మా పెసరట్లు చేసింది అడుగుతున్న వాళ్ళ కోసం చేసినట్టు ఈ పెసరట్లు. ఇవి తినాల్సిన కర్మ మాకేం పట్టింది? పదండి బాబు, హోటల్కి వెళ్దాం. అత్తే కరెక్ట్. అత్తయ్య పాపం బాగా ఏడుస్తున్నాడు. ఆయన కూడా సంక్రాంతి తీసుకెళ్ళచ్చు కదా. అమ్మా బాబుని ఎత్తురానా? మళ్ళీ అత్తే కరెక్ట్. ఓ డ్రైవర్, కార్ రెడీ చేయి. రండి రండి. చూసారా మావయ్య గారు ఎంతుందో గోరోజనం. ఇంత వయసు వచ్చింది, ఏమాత్రం దిగలేదు. ఇక నేను రంగంలో దిగాను కదా, దించుతా, బాగా గోరోజనం దించుతా. పాప, ఏమిటి మావయ్య? ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ పుస్తకం అలా పెట్టు. ఏం లేదమ్మా, ఆ బుడత వేధవ గురించి మీ ఆయన ఏమైనా డీటెయిల్స్ చెప్పాడా? చెప్పలేదే. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదమ్మా, ఆ ముసలాయన్ని మామయ్య అంటున్నాడు సరే, ఈ బుడతన్ని ఆయన మనవడు అంటున్నాడు సరే, కానీ ఆ మామయ్యతో ఈయనకేమవుతుంది? వరసే కదా. పైగా నువ్వు కనిపెట్టావో లేదో ఆ బుడత వేధవ మొహంలో మీ ఆయన పోలికలు కనిపిస్తున్నాయి. అంచేత కొంచెం జాగ్రత్తగా ఆలోచించు, జీవితానికి సంబంధించిన విషయం అంతే. నీ మూర్ఖత్వం, డబ్బు మదం మర్చిపోయి మామూలు మనిషిలా ఒక్కసారి ప్రపంచాన్ని చూడు. నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావో నీకే అర్థమవుతుంది. నా మాట విను. అల్లుడు చాలా మంచివాడు. పంతాలు పట్టింపులు మర్చిపోయి అతను చెప్పినట్టు విను. ఇప్పటికైనా నీ జీవితాన్ని సరి చేసుకో. నాకు నీతి పాఠాలు చెప్పడం మాని మూటాములే సర్దుకుని బయటకు నడవండి. హలో, నేను ఇక్కడ ఉండగా అది ఎలా జరుగుతుంది అత్త? ఇంటి ముందు పాలరాతి పలక మీద రాయించావే చాముండేశ్వరి నిలయం అని. అదే పాలరాతి పలక మీద రామచంద్రయ్య చాముండేశ్వరి నిలయం అని రాయించందే ఆయన ఎక్కడికి వెళ్తారు? నేనెలా వదిలిపెడతాను నిన్ను? ఈ చాముండేశ్వరి దేవి బ్రతికుండగా అది జరగదు. జరుగుతుంది. ఈయనెవరో నీ పిల్లలకి చెబుతాను. అంతేకాదు,
ఆయన నువ్వెందుకు బయటకు పొమ్మన్నావో ఏది 15 ఏళ్ల క్రితం అది కూడా నీ బిడ్డలకి చందమామ కథలా విడమర్చి చెబుతాను. చాముండేశ్వరి అన్న పేరులో ఉన్న పవర్ ఏమిటో తెలియకుండా పిచ్చి వాగుడు వాగుతున్నావు. మర్యాదగా తోక ముడుచుకుని ఈ ఇంట్లో నుంచి వెళ్ళారా? సరే సరే, లేకుంటే సాయంకాలం 5 గంటలకు నువ్వు ఆడమన్నట్టు ఆడుతున్న ఈ పెద్ద మనిషిని నా బిడ్డల చేతే మెడబట్టి బయటి గెంటిస్తాను. ఇది ఎలా ఉంది? ఏమిటి, ఈ రోజు సాయంత్రం 5 గంటలకి మమ్మల్ని ఇద్దరిని మెడబెట్టి బయటకి గెంటిస్తావా? నా పవర్ ఏమిటో ఈ పాటికే నీకు తెలుసుండాలి. తెలియకపోవటం నీ అమాయకత్వం. చూడు, సరిగ్గా ఈ రోజు సాయంత్రం అదే 5 గంటలకి నీ బిడ్డల చేతే నిన్ను చీకొట్టించి నిన్ను ఒంటరి దాన్ని చేసి అలో లక్ష్మణ అంటూ నువ్వు నా దగ్గరకు వచ్చి నా గడ్డం పట్టుకుని నీ చెల్లెలే నా ఇంటి కోడలు అని నీ చేత అనిపించకపోతే నా పేరు వద్దులే, అందరికీ తెలుసు. వస్తా.